తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ 7 ముఠా సభ్యులు అమాయకులకు టోకరా వేస్తున్నారు. కోట్ల రూపాయలు వసూలు చేస్తూ కుచ్చుటోపి పెడుతున్నారు. వారి వలలో చిక్కున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరి పోలీసులు ఆ గ్యాంగ్కు చెక్ పెట్టారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. విజయవాడలో 7 వ్యక్తులు ముఠాగా ఏర్పడి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. రతన్ కుమార్, జశ్వంత్, వసంత్, విశ్వనాథ్, దేవరకొండ సుధీర్, పీటర్, పాల్, శివకుమార్ రెడ్డిలు గ్యాంగుగా ఏర్పడ్డారు. సూర్యాపేటకు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను కలిసిన గ్యాంగ్ సభ్యులు తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన రాజేంద్ర ప్రసాద్ 7,32,00,000 రూపాయలను గ్యాంగ్ సభ్యుల అకౌంట్లకు బదిలీ చేశాడు. కానీ వారు బంగారం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఏడుగురు గ్యాంగ్ సభ్యులు కర్నూలులోని ఒక లాడ్జిలో ఉన్నారని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్లి వారిని కలిశాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీశారు. కానీ గ్యాంగ్ సభ్యులు చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న 50,000 రూపాయలను దౌర్జన్యంగా తీసుకున్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జూన్ 18వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆ గ్యాంగ్ సభ్యులు ఉన్నారని గుర్తించిన పోలీసులు జూన్ 26న అక్కడికి వెళ్లారు. కానీ దేవరకొండ సుధీర్, పీటర్, పాల్, శివకుమార్ రెడ్డి త్రుటిలో పోలీసుల నుండి తప్పించుకొని పరారయ్యారు. పోలీసుల విచారణలో గ్యాంగ్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్తో పాటు మరికొందరిని మోసగించినట్లు గుర్తించారు. కొట్టేసిన సొమ్ముతో పీటర్, పాల్, సుధీర్ కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఇళ్లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు బయటపడింది. గ్యాంగ్ సభ్యుల ఇళ్లలో సోదాలు చేసి పోలీస్ యూనిఫామ్లు, 40,000 రూపాయల నగదు, 2 క్యాష్ కౌంటింగ్ మిషన్లు, 2 పోలీస్ లాఠీలు, ల్యాప్టాప్, 2 వాకీటాకీలు స్వాధీనం చేసుకుని ఆ ఇళ్లను సీజ్ చేశారు పోలీసులు. 7,32,00,000 ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే మనకు ముఖ్యం కేసు వరకు. సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి, బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు పావని లాడ్జికి రమ్మని చెప్పేసి ఇక్కడ అతన్ని బాగా అతని మీద దాడి చేసి కొట్టడము, తర్వాత అతని దగ్గర నుంచి 50,000 రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు. సో అతనికి మొత్తంగా 7,32,00,000 ప్లస్ 50,000 మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకునడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమ్మీడియట్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 202/2025 202/2025 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎక్స్టార్సను, డబ్బులు గుంజుకోవడము, చీటింగ్ చేయడము, ఇట్లా బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము, ఇవన్నీ సెక్షన్స్ కలిపేసి అతని మీద అతను ఇచ్చిన కంప్లైంట్లోని 4 పర్సన్స్ మీద కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ జరిగింది. బంగారం బిస్కెట్ల పేరుతో ఉన్నవి 15. వాటికి వెనకాల చూస్తే మనకు ఒరిజినల్గా చూస్తే షైనింగ్తో పాటు ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం స్టీల్తో ఈ విధంగా మెటల్తో పాటు ఉన్నవి దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇటు మాత్రమే వాళ్ళు చూపించేది ఎప్పుడు కూడా ఫోటోలు కానీ ఇంకోటి కానీ ఐటమ్స్ కానీ ఈ విధంగా చూపిస్తారు. మిగతా గ్యాంగ్ సభ్యులు పోతురాజు, రతన్ కుమార్, పోతురాజు, శాంతి, పవన్ కుమార్, కట్టా శ్రీకాంత్, పాలకుర్తి జశ్వంత్లను పోలీసులు నెల్లూరులో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 స్మార్ట్ ఫోన్లు, దొంగ బంగారం బిస్కెట్లు, చిన్నవి 16, పెద్దవి 15, 6 లక్షల నగదు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేవరకొండ సుధీర్, పీటర్, పాల్, శివకుమార్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.